గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నీలాంటి భార్య దొరకడానికి నేను ఎంత పుణ్యం చేసుకున్నాను. నాకు నైవ్ అవ్వాలని నువ్వు పాపం ఎంత కష్టపడుతున్నావు. నిజానికి నీలాంటి భార్య ఎవరికైనా దొరుకుతుందా? అందరూ వెళ్ళిపోతున్నారే, ఇంకా ఎన్ని ప్రదక్షిణాలు ఉన్నాయి? ఇంకా ఒకే ప్రదక్షిణ అండి. అయ్యో, ఒకటి ఒకటి అంటూ ఇప్పటికే 101 అయినాయి. ఇంకా ఎన్ని చేస్తావు నా ప్రాణం తీయడానికి? సరే తొందర కానీ. నువ్వు ఆపే, దండం పెట్టను ఆపే. అయ్యో ఆపే, ఇదెక్కడి నుంచి వస్తుందిరా బాబు? మీరేమనుకోకండి ప్లీజ్. అయ్యి బాబు మీరేమనుకోకండి. ఆపది ఎక్కడి నుంచి వస్తుందిరా బాబు? ఆపే ప్లీజ్, మీకు దండం పెడతాను ఆపే. నీ కాళ్ళు పట్టుకుంటారు ఆపే. హలో, నేనమ్మా మీ మావేనే కెనడా నుంచి. మావయ్య ఎలా ఉన్నారు? అత్తయ్య ఎలా ఉన్నారు? వదిన బాగుందా? మేమంతా బాగానే ఉన్నాం. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను మావయ్య. కానీ మీరు నా కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుని వెళ్ళటం నాకు బాధగా ఉంది. చే అందులో బాధపడడానికి ఏముంది? మేము అలా చేసింది మీ మంచి కోసమే కదా. ఇలా ఇవ్వండి. ఎంతసేపు మాట్లాడతారు? స్పందన ఎలా ఉన్నావమ్మా? వాడు నీతో మాట్లాడుతున్నాడా? మాట అత్తయ్య బాగా చూసుకుంటున్నాడా? చూడు, వాడు నీతో మాట్లాడకపోయినా నువ్వు మాట్లాడకుండా ఉండద్దు. వాడు నిన్నెంత విసిగించినా నువ్వు విసుక్కోకుండా వాడిని ప్రేమగా చూసుకో. నీకేం కావాలని అడుగు. వాడు తెలియక తప్పు చేస్తే దయచేసి కోపగించుకోకమ్మా. అలాగే అత్తయ్య, మీరు చెప్పినట్టే చేస్తాను. నవ్వరా, బాగా నవ్వు. నీకు చెలగాటం, నాకు ప్రాణ సంకటం. అమ్మా, ఆ చోరీకి నుంచి ఎక్కడి నుంచి వచ్చిందిరా? అది ఎక్కడి నుంచి ఎప్పుడు ఎందుకు ఎలా వస్తుందో అర్థం కావట్లేదు గురు. ఉన్నట్టుండి వినపడుతుంది, ఇది డాన్స్ చేస్తుంది, నాకు ధర్మ దెబ్బలు పడుతున్నాయి. మ్యూజిక్ డాన్స్ కలిస్తే సంసారం శంకరాభరణ పిక్చర్లా ఉంటుంది అనుకున్నాను. కానీ చివరికి జాకీ చాన్ పిక్చర్లా తయారైంది గురు. నవ్వింది చాలు, నమస్కారం, నేను బయలుదేరుతాను. బాయ్. అయ్యో అమ్మా.
ధైర్యంగా ఉండమ్మా. స్పందన చూడు, ఏం కాదు, ధైర్యంగా ఉండు. డాక్టర్ గారు ఎలా ఉన్నాడు? డోంట్ వరీ, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. కాకపోతే కోలుకోవడానికి టైం పడుతుంది. ఎన్ని రోజులైనా కానివ్వండి డాక్టర్, నేను ఆయన్ని చూసుకుంటాను. ఆయన కోలుకుంటే నాకంతే చాలు. నా ప్రాణాలు ఇచ్చైనా సరే నేను ఆయన్ని కాపాడుకుంటాను. పల్లకిలో పెళ్లి కూతురు సినిమా చూసి నేను పెళ్లి కూతురు క్యూలో ఉన్నాను అన్నదే. ఇప్పుడు క్యూలో నుంచకుండానే పైలోకరికి టికెట్ తీసుకుని వెళ్ళిపోయావా? ఎప్పుడు అంటుండేదాన్ని, మా ఫస్ట్ నైట్ జరగకుండానే వెళ్ళిపోయావా? ఎవరెవరి పెళ్లి కమిషన్లు బాకీ ఉన్నాయో, ఏ బ్యాంకుల్లో ఎంతంత డబ్బు దాచావో ఏమి చెప్పకుండా పోయావే. ఉన్న క్యాష్ నగలు ఎక్కడ దాచావో చెప్పకుండానే వెళ్ళిపోయావా? ఏంటి ఊరి బేవార్ చదవాలరా? నేను భూతాన్నట్రా? నేను ఇంకా బతికే ఉన్నారా? నా మనవడు నేను చనిపోతే ఎంత బాధపడతాడో చూద్దామని నాటకం ఆడారు. నాటకం డాన్స్ చేస్తా ఉంటే స్పందన, స్పందన, ఏమైంది స్పందన? స్పందన, ఏ కళ్ళు తెరు స్పందన. మిస్టర్ జాన్, మీరు తండ్రి కాబోతున్నారు. వాట్? ఎస్, కానీ తను చాలా వీక్ గా ఉంది. అందుకే జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే పుట్టబోయే బిడ్డకి ప్రమాదం. ఈ మెడిసిన్స్ క్రమం తప్పకుండా వాడాలి. ఓకే, టేక్ కేర్. ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని చీట్ చేయాలని కానీ మీ బిడ్డకు తల్లిని కావాలని కానీ అలా చేయలేదు. మీ మనసు మారేంత వరకు ఎన్ని రోజులైనా నేను వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఆ రోజు మిమ్మల్ని కాపాడుకోవడం కోసం నేనేం చెయ్యాలి? నువ్వు వీక్గా ఉన్నావని డాక్టర్ అన్నారు. నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకోమన్నారు. లేకపోతే బిడ్డకి ప్రమాదమట. అమ్ముంటే ఇవన్నీ చూసుకునేది.
నాకు ఇవేవి తెలియవు. నీకోసం ఫ్రూట్స్ అవి ఇవి తీసుకొచ్చాను. ఇవి డాక్టర్ రాసిచ్చిన టాబ్లెట్స్. రోజు పొద్దునోటి రాత్రోటి. ఇది హార్లిక్స్ ప్రోటీన్ సిరప్, నీ ఆరోగ్యానికి మంచిది. ఇది బొప్పాయి, నీకే. ఇందులో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయట. బొప్పాయి తినకూడదు. ఇది తింటే మిస్క్యారేజ్ అవుతుంది. కడుపుతో ఉన్న వాళ్ళు మామిడికాయ తింటారు. ఓ, చచ్చా, ఏ పార్క్ లో చూసినా ఈ లవర్స్ కూడావే, కానీ ఈ పార్క్ లో మాత్రం ఆ ప్రాబ్లం లేదు. యాండి ఉమ్, మనకెప్పుడు పిల్లలు పుడతారు? ఆ? నువ్వు చీకటి మానేసినప్పుడు. ఆ? లేకపోతే ఏంటి, నువ్వెప్పుడు చూసిన ఐస్ క్రీమ్ చీకుతుంటే మనకి పిల్లలు ఎలా పడతారు? చరణ్, ఆ? ఆ? ఏమిట్రా ఇక్కడున్నావేంటి? ఏం లేదు బామ్మ, ఊరికే సరదాగా వచ్చా. అవును, నువ్వేంటి ఇలా వచ్చావు? ఇది నా పర్మనెంట్ బీటింగ్ పాయింట్. ఏంటి మీటింగ్ పాయింటా? ఒరేయ్, నెల తక్కువ వెధవా, నీకప్పుడే చెవుడొచ్చింది ఏమిట్రా? నేనన్నది మీటింగ్ కాదురా, బీటింగ్. చిచి, రా. ఈ వయసులో ఇవన్నీనా? సిగ్గులేదు? సిగ్గును దాటి 60లోకి అడుగు పెట్టాను సావాట. ఇంకా నాకెందుకురా సిగ్గు? అమ్మో, నాకు టైం అయింది. నీతో మాట్లాడుతూ నుంచుంటే నా టైం వేస్ట్ అవుతుంది. నేను వస్తాను. బాయ్. గుడ్ మార్నింగ్ చరణ్. మీరా? యా, మేరా కాదు, జాస్మిన్ కాదు. నేను డాక్టర్ని, ఇది నర్స్. ఓకే ఓకే ఓకే. మేల్ డాక్టర్ కి ఫీమేల్ నర్స్ కి పార్క్ లో ఏంటి పని? డేటింగ్? అది మేటింగ్. మీటింగ్ కదే, మీటింగ్ అంటే అర్థం వేరు. నీకు ఇంకా పూర్వజన్మ వాసన పోయినట్లేదు. నీ మొహం చూస్తుంటే నీకు అర్థం కాలేదన్న విషయం నాకు అర్థమైంది. మీటింగ్ అంటే ఇష్టమే. కష్టం అమ్మా. షై. చరణ్, ఇక్కడ అందరినీ మీట్ అవుతాం కదా అని వచ్చామన్నమాట. పార్క్ లోనా? ఏం లేదు చరణ్, ఎందుకు వచ్చావంటే ఇక్కడికి పేషెంట్స్ మీట్ అవుదామని. ఇప్పుడా? సెల్ఫ్ సర్వీస్? మొబైల్ సర్వీస్. మిస్టర్ చరణ్, ఎనీ ప్రాబ్లం, ఎనీవేర్, ఎనీ టైమ్, స్పాట్ ట్రీట్మెంట్, స్పాట్ పేమెంట్, స్పాట్ ఆపరేషన్. పార్క్ లోనే పోస్ట్ మార్టం కూడా? ఆఫ్ కోర్స్, వై నాట్? Why do you tell that? I will tell him. చూస్తానండి. వెరీ గుడ్ చరణ్, కంగ్రాచులేషన్స్. 9 ఏళ్ళు తిరగముందే నీ భార్య నువ్వు తల్లి చేయాలి, లేకపోతే నేను చేయాల్సి వస్తుంది. అని ఆశ్చర్యపోతావేంటయ్యా? ప్రతిదానికి డబుల్ మీనింగ్ తీసుకుంటారు ఎందుకు? నేను ఒక చిన్న పిల్లాన్ని తీసుకొచ్చి నీకు దత్తత ఇస్తానన్నమాట. ఆ శ్రమ మీకు అక్కర్లేదు డాక్టర్. 10 మంది పిల్లల్ని కానీ ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తాం. నో, ఏంటే? 10 మంది పిల్లల్ని కనడానికి నేనేమైనా మిషన్నా? ఆడైనా మగైనా ఎవరో ఒక చాలు. ఓకే బ్రదర్, గాడ్ బ్లెస్ యు. థాంక్యూ. ఆల్ ద బెస్ట్. శీఘ్రమే సంతాన ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ డాక్టర్. నువ్వెందుకు థ్యాంక్స్ చెప్తావు? మనకి ఇంకా పెళ్లి అవ్వలేదు కదా. నేను అన్నది దాని గురించి కాదు, మీరు తీసి ఇచ్చిన నా వాచ్ గురించి. చూడండి ఇంకా ఎంత బాగా పనిచేస్తుందో. Really?
మామిడికాయలు ఉన్నాయా? ఏంటి సార్ మతి లేకుండా మాట్లాడతారు? ఇది ఆపిల్కాయ సీజన్ సార్, వీటి తర్వాత ఆరెంజ్ సీజన్ సార్, వాటి తర్వాత పుచ్చకాయల సీజన్ సార్, ఇవన్నీ అయిపోయిన తర్వాత మామిడికాయల సీజన్ వస్తుంది సార్. మామిడికాయలు ఏమిటయ్యా ఇది? వేవిళ్ళ టైంలో మామిడికాయలు తీసుకురమ్మంటే నెలలు నిండిన తర్వాత తీసుకొచ్చావేంటి? ఏ సీజన్ లోనైనా కడుపుతూ ఉండొచ్చు, ఆ. కానీ అన్ని సీజన్ లోనూ మామిడికాయలు దొరకాలి కదా. ఓహో, అంటే మామిడికాయల సీజన్ చూసి కడుపుతూ ఉండాలంటావా? అదే కాదు మామ, చింతకాయల సీజన్ లో కూడా ఉండొచ్చు. అయితే మామిడికాయలన్నీ వేస్ట్ అంటావా? వేస్ట్ ఎందుకు అవుతాయి? నేనున్నానుగా. నీకెప్పుడు కడుపు వచ్చింది? ఆవకాయ పెట్టుకోవడానికి నేనున్నాను కదా అంటున్నాను. స్పందన, నాకు నచ్చింది తీసుకొచ్చాను, నీకు నచ్చితే కట్టుకో. ఇవాళ ఆదివారం, సినిమాకి టికెట్లు తెచ్చాను, అది నీకు ఇష్టమైతే వెళదాం. వెయిటర్, ఇలా హలో మేడం. సచిన్, మళ్ళీ నన్ను సచిన్ అని ఎందుకు పిలుస్తున్నారు? ఐఎమ్ నాట్ సచిన్. అర్థమైంది రితిన్. తాగడానికి ఏమున్నాయి? పెప్సీ, కోక్, థమ్స్ అప్, మిరిండా, మోజా. మేము స్వదేశీయులు. యా. 2 కొబ్బరి బొండాలు చాలు. 2 లేవు, ఒకటే ఉంది. ఐఎమ్ సారీ. మీరు ప్రేమగా తెచ్చిచ్చిన మొదటి చీరనే చించక తప్పలేదు. చీర కన్నా ప్రాణం ముఖ్యం. నువ్వు ఇంత సెన్సిటివ్ అని నేను అనుకునేలేదు. మనకెలా బతికే హక్కుందో ప్రతి జీవికి ఈ భూమి మీద బతికే హక్కుంది. దాన్ని హరించడానికి మనమెవరో? మన సుఖం కోసం ఇంకొకళ్ళని బాధ పెట్టకూడదు. స్పందన, ఇన్ని రోజులు నేను నిన్ను బాధ పెట్టాను. ఎందుకో నీకు తెలుసు. ఐఎమ్ సారీ. ఇక మీద ఇలా ప్రవర్తించను.
చనిపోయిందని తెలిసి కూడా ఇంకా బతికున్నాడేంటా? వీడేం ప్రేమికుడా అని అసహించుకుంటున్నావా? చావుని నేను కోరుకున్నాను, కానీ ఆ చావే నన్ను కోరుకోలేదు. ఎందుకంటే ఆ చావు తనను అడ్డం పెట్టుకుని మోసం చేసే మనుషులంత క్రూరమైంది కాదు. మీ ఆడవాళ్ళందరూ ఎందుకు ఇలా చేస్తున్నారు? మోసం చేయడానికి ప్రేమను ఎందుకు వాడుకుంటున్నారు? జోకర్ లాగా నేను ఎంటర్టైన్ చేయడానికి నేను కావాల్సి వచ్చాను. డ్రైవర్ లాగా ఊరంతా తిప్పడానికి నేను కావాల్సి వచ్చాను. లవ్వర్ లాగా ప్రేమించడానికి నేను కావాల్సి వచ్చాను. కానీ పెళ్లికి మాత్రం నేను పనికిరాలేదు కదూ. ఎందుకు? నేను ఇంజనీర్ని కాను, డాక్టర్ని కాను, ఎండీని కాను. ఆఫ్టర్ డిగ్రీ జస్ట్ ఫర్ దట్ టు అన్ఎంప్లాయ్. నిన్ను ఇండియాకు పంపించింది మెడిసిన్ చదువుకోమని, లవ్ చేయమని కాదు. ఇది చెప్పడానికి ఒంట్లో బాగాలేదని అబద్ధం చెప్పి నన్ను ఇక్కడ పిలిపించారా? అవును. అమెరికాకు వచ్చి కూడా ఇండియన్ ఫాదర్ బుద్ధి పోలేదు. లిజన్ డాడ్, నేను అబ్బాయిని ప్రేమిస్తున్నాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను. అంటే నీకు తల్లిదండ్రుల కంటే ప్రేమ ముఖ్యమా? మీరు అమ్మ నా కళ్ళైతే ధ్యాన్ నా ఊపిరి. మీరు నాకు జన్మనివ్వడం కానీ నేను ధ్యాన్ని ప్రేమించడం కానీ ఇట్ కెనాట్ బి అరేంజ్డ్. అంత విధి రాత. ఐ లవ్ హిమ్. ఐ జస్ట్ లవ్ ధ్యాన్. నువ్వు తిరిగి ఇండియాకి వెళ్తేనే కదా ఈ ప్రేమ పెళ్లి అన్ని. నీ వీసా పాస్పోర్ట్ అన్ని నా దగ్గర ఉన్నాయి. నా వీసా పాస్పోర్ట్ తీసేసుకుని నేను యాక్సిడెంట్లో చనిపోయానని నీకు ఫోన్ ఆ తర్వాత నేను నీకు ఫోన్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. నన్ను గదిలో బంధించేసి నా పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టారు. మా వాళ్ళందరూ నిద్రపోయేటప్పుడు నా వీసా పాస్పోర్ట్ తీసుకుని నేను మళ్ళీ అమెరికాకు తిరిగి రాను, నా కోసం వెతకదని లెటర్ రాసి పెట్టి కష్టపడి తప్పించుకుని ఇండియాకి వచ్చాను. సరిగా తాళి కట్టే సమయంలో వచ్చి నేనేం చేయగలను చెప్పు? నేను వచ్చిన సంగతి నీకు తెలిస్తే ఆ తాళిని వదిలేసి నా కోసం వచ్చేవాడివి. వాళ్ళని నొప్పించి ఆ 3 ముళ్ళు నాకు వేసేవాడివి. మనం ఖచ్చితంగా సుఖంగా ఉండేవాళ్ళం. కానీ అది న్యాయం కాదు. ఏ తప్పు చేయని నీ భార్యని శిక్షించడానికి నాకే అధికారం ఉంది. మనకెలా బతికే హక్కుందో అలాగే ప్రతి జీవికి భూమి మీద బతికే హక్కుంది. దాన్ని హరించడానికి మనం ఎవరం? మన సుఖం కోసం ఇంకొకరిని బాధ పెట్టకూడదు. అందుకే ఎలాగో నేను చనిపోయాననుకున్నా నువ్వైనా సుఖంగా ఉండాలని నీకు దూరం అయిపోయాను. కానీ మళ్ళీ అమెరికా వెళ్ళదలుచుకోలేదు. ఇక్కడే బతకడం కోసం ఏదో ఒక పని చేయాలిగా. ఈ నర్సింగ్ హోమ్లో ఉద్యోగానికి చేరాను. ఇప్పుడు చెప్పు, నేను తప్పు చేశానా? నా స్థానంలో నువ్వు ఉండుంటే ఏం చేసేవాడివి? తెలియదు. కొన్ని సమయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకునే శక్తి కొందరికి మాత్రమే ఉంటుంది. ఆ కొందరిలో నువ్వు ఒకదానివి మోనాలిసా. నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటి? అన్ని రోజులు నీతో ఉన్నా నిన్ను అర్థం చేసుకోవడం నా వల్ల కాలేదు. అట్లీస్ట్ ఇప్పుడైనా ట్రై చేస్తాను. కెన్ ఐ స్పెండ్ ఏ డే విత్ యూ?
లోపలికి రా. లేట్ అయింది, వస్తాను. గుడ్ నైట్. లోపలికి రండి. ఆ దేవుడి భూమి మీద 600 కోట్ల మందిని సృష్టించినా ఒకరిలా ఒకరు ఉండకుండా జాగ్రత్త పడ్డాడు. అయినా ఎక్కడో అకస్మాత్తుగా ఒకేలా ఉండే కొందరిని సృష్టించాడు ఈ ప్రపంచంలో. బహుశా ఏదో ఒక జన్మలో మనమిద్దరం కవల పిల్లలు అయి ఉంటాం. సారీ, నేనెవరో చెప్పడం మర్చిపోయాను. పర్వాలేదు, నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు. కానీ నేనెందుకు వచ్చానో నీకు ఖచ్చితంగా తెలియదు. బహుశా నేను నీ భర్తతో తిరుగుతుండడం నువ్వు చూసుంటావు. అందుకే నన్ను చెప్పుతో కొట్టడానికి వచ్చుంటావు. లేదా మా ఆయన్ని వల్లో వేసుకుని నా జీవితాన్ని నాశనం చేయకు, ప్లీజ్ ఆయన్ని వదిలిపెట్టు అని అడగడానికి వచ్చుంటావు కదూ? కాదు. మరి ధ్యాన్ నీకే దక్కాల్సిన వాడని చెప్పడానికి వచ్చాను. వాట్? ఎస్, ఇంపాసిబుల్. పాసిబుల్. ధ్యాన్కి నేను ఇల్లాలి, తన బిడ్డకి నేను తల్లినవుతున్నాను. కానీ ఈ పెళ్లి, బిడ్డ ఇవేవి తను ఇష్టపడినవి కావు. ఏ రోజు తను నన్ను ఇల్లాలిగా స్వీకరించలేదు. ఎందుకంటే తన మనసును సంపూర్ణంగా ఆక్రమించింది ఈ మోనాలిసా. కావచ్చు, కానీ స్పందన అతనితో 7 అడుగులు నడిచింది, తాళి కట్టించుకుంది. కాయ వాచ మనస అతనికి ఇల్లాలయ్యింది. అతని హృదయంలో ఏ ప్రియురాలున్నా ఇల్లాలి కోసం దాన్ని ఖాళీ చేసి తీరాలి. ఒకరిని ఖాళీ చేయించి మరొకరికి ఇవ్వటానికి హృదయమేమీ అద్దిల్లు కాదు. ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకోలేనప్పుడు అక్కడే ఉండటానికి అదేం సొంతిల్లు కాదు. ఆలు మగలు బతకటానికి కావాల్సింది ఇల్లు కాదు, మనసు. సమాజానికి కావాల్సింది మనసు కాదు, మాంగల్యం. మాంగల్యం కట్టిన భర్త ప్రేమికుడు కావాలని రూలేం లేదు. ప్రేమికుడు భర్త కాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు భర్త ప్రేమికుడు కాక తప్పదు. నో, మ్యారేజ్ కెన్ బి అరేంజ్డ్, బట్ లవ్ కెన్ నాట్ బి అరేంజ్డ్. అది స్వతహాగా పుట్టాలి. ధ్యాన్కి లవ్ పుట్టింది నీ మీద. తను లవ్ చేస్తోంది, ఆరాధిస్తోంది నిన్నే. తను నీకు దక్కటమే న్యాయం. ఇక మీద మిమ్మల్ని ఇద్దరిని నేను ఎప్పుడూ డిస్టర్బ్ చేయను. మీరిద్దరూ సంతోషంగా ఉండండి. స్పందన, స్పందన, ఎందుకు ఏడుస్తున్నావు? స్పందన, ఏమైంది? ఏంటో చెప్పమ్మా, చెప్పు. వాడు అది ఇద్దరు ఇక్కడే ఉన్నారు. వాళ్ళిద్దరిని లేపేయమంటారా? నేను చెప్పింది నా కూతురికి సౌతి పోరు ఉండకూడదని, భర్త ఉండకూడదని కాదు. నా అల్లుడికి ఏం కాకూడదు. మొనాలిసాని ఫినిష్ చేయి. ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యుండి జనాల ప్రాణాలు రక్షించాల్సి నువ్వే ప్రాణాలు తీస్తావా? నీకు మానవత్వమే లేదా? చూడమ్మా, ముందు నేను ఒక తండ్రిని, తర్వాతే పోలీస్ ఆఫీసర్. నాకు నా కూతురి జీవితమే ముఖ్యం. అందుకోసం నేను ఏమైనా చేస్తాను. జీవితంలో ఏది పోగొట్టుకున్నా మళ్ళీ పొందొచ్చు, కానీ ప్రాణం పోతే మాత్రం మళ్ళీ రాదు. పర్వాలేదు. అలా అనడానికి నీకే అధికారం లేదు.
ఇస్ వెరీ లేట్. వెళ్ళి అంబులెన్స్ తీసుకునిరా. ముందు మీరిద్దరు ఇక్కడి నుంచి పారిపోండి. మా నాన్న మొనాలిసని చంపడానికి మనుషులు పంపాడు. వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు. మీరు మళ్ళీ విడదీయడానికి మీరిద్దరు ప్రేమించుకున్నారు కదా, ఆయనకి నచ్చలేదు. మీరు ఏదైనా ఊహించుకుంటున్నారు. ధ్యానం ఎయిర్పోర్ట్ లో వదలడానికి వచ్చాడు. ప్రేమ ఎప్పటికీ ఓడిపోకూడదు. లేదు స్పందన, ధ్యాని నేను ఆశించడం లేదు. ఆయనకు తాళి కట్టకముందే నేను ప్రేమించాడు. వెళ్ళిపోవడం తప్పు కాదు. ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నావు? మేమిద్దరం ప్రేమించుకున్నది నిజమే, కానీ అది నా మాట వినండి. మీరెక్కడున్నా క్షేమంగా ఉండాలి. వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టారు. అవన్నీ ఆలోచించుకో. ముందు నీకు డెలివరీ అవ్వాలి. మిగతా అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. నాకేమైనా పర్వాలేదు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ప్లీజ్ వెళ్ళండి. ఇలా మాట్లాడుకో ప్లీజ్. వెళ్ళిపో. నా వల్ల నీకే కష్టం కలగకూడదు. స్పందన, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. ఏం జరిగినా నేను నిన్ను వదిలి వెళ్ళను అంతే. పుష్ చేస్తుందినా? భయపడకుండా బలంగా పుష్ చేస్తుందినా? కమాన్. Don't give it up. Please, Spandana, push. Come on. Come on, Spandana, you can do it. Try. Now push. Take a deep breath. Try. స్పందన, నీకేం కాదు. డోంట్ వరీ. Spandana, please push. Try. Come on, Spandana, you can do it. Have faith. One more push. Take a deep breath. I love you, Spandana. I love you, Spandana. I love you. 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 ఆడపిల్ల